హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టో గైన్ తెలుగు. ఇవాళ మనం బిట్ కాయిన్ లో అప్డేట్స్ అయితే చెక్ చేద్దాము. మార్కెట్ మనకి కొంచెం డౌన్వర్డ్స్ మూమెంటం కనిపిస్తుంది. అట్లాగే ఆల్ట్ మార్కెట్ క్యాప్ వేరేస్ డామినెన్స్ లో కూడా ఒక క్రేజీ ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే జరిగింది. సో దీనివల్ల ఆల్ట్ మార్కెట్ క్యాప్ పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. వీటన్నిటి గురించి అయితే డిస్కస్ చేద్దాము. అట్లాగే ఇంతకుముందు నేను ప్రీవియస్ వీడియోలో ఏదైతే మంత్లీ పరంగా తీసుకెళ్లి మీకు బిట్ కాయిన్ చార్ట్స్ లో మనం ప్రీవియస్ బుల్ సైకిల్స్ లో ఏ డేట్స్ లో బిట్ కాయిన్ ఏ రేంజింగ్ అయితే చేసింది, ఎట్లా మనకి ప్రైస్ మూవ్మెంట్ వచ్చిందని నేను ప్రీవియస్ వీడియోలో అయితే చూపించాను. ఒకవేళ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కనుక చెక్అవుట్ చేయండి. లింక్ అన్నది మీకు డిస్క్రిప్షన్ లో కూడా అయితే అప్డేట్ ఇస్తాను. సో ప్రెసెంట్ మనకి బిట్ కాయిన్ లో ఏం జరుగుతుంది, రేంజింగ్ చేస్తుంది. ఎప్పుడు అందరూ నేను ఒకటే మాట చెప్తాను, ప్రైస్ ఎప్పుడైతే ఒక మంచి ఎక్స్పోనెన్షియల్ మూవ్ వస్తుందో, మూవ్ వచ్చిన తర్వాత రేంజింగ్ అయితే చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం రేంజింగ్ బ్రేక్ చేస్తుందా అన్నట్టు స్ట్రక్చర్ అయితే కనిపిస్తుంది. దాని గురించి అయితే నేను చార్ట్స్ లో అయితే మీకు డిస్కస్ చేస్తాను గైస్. వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఎవరికైతే బిట్ కాయిన్ ఏం జరుగుతుంది ఇన్ కేస్ 1 to 3 months నుంచి ఎవరైతే ప్రాఫిట్స్ లో ఉండుంటారో లేకపోతే ఇంకా లాసెస్ లో ఉన్నారో మీ అందరి కోసం ఈ వీడియో అన్నది తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అన్నది ప్రాపర్ గా చెక్అవుట్ చేయండి. మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ లేకుండా ప్రశాంతంగా వినండి. మీకు డేటా మొత్తం క్లియర్ గా అర్థమవుతుంది. అప్పుడు మాత్రమే మీరు కమింగ్ మంత్స్ లో ఎట్లా మనం ప్లే చేయాలి, ఎట్లా మనం ఉన్న జోన్స్ లో ప్లే చేయాలి, ఎట్లా రేపొద్దున ఇంకా ఎక్కువ వాలటాలిటీ వస్తే ఎట్లా ప్లే చేయాలి, లేకపోతే అసలు వాలటాలిటీ ఎప్పుడెప్పుడు రావడానికి ప్రాబిలిటీ ఛాన్సెస్ ఉన్నాయి అన్నది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం గైస్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ప్రెసెంట్ మనం చూపిస్తుంటే కనుక ఇది వీక్లీ చార్ట్స్ లో అయితే చూపిస్తున్నాను ఇవాళ మీకు బిట్ కాయిన్ ని. ప్రీవియస్ వీడియోలో మంత్లీలో అయితే కవర్ చేసాం. ప్రెసెంట్ మనం వీక్లీలో ఒకసారి చెక్ చేద్దాము. సో మనం ఇప్పుడు ఏ డేట్స్ లో ఉన్నాం గైస్, 252 డేట్ లో అయితే ఉన్నాము. సో ఆబ్వియస్ గా హాల్వింగ్ తర్వాత ప్రీవియస్ బుల్ రన్ లో 252 డేస్ లో ఏం జరిగింది, అట్లాగే 2016-17 ఓకే, ఇదే హాల్వింగ్ తర్వాత 2017 డేట్స్ లో ఏం జరిగింది. సో ప్రెసెంట్ మనం చూస్తే కనుక వీక్ లో సో డౌన్వర్డ్స్ మూమెంటం కనిపించడానికి ప్రాబిలిటీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది బిట్ కాయిన్ లో. సేమ్ యాజ్ మీరు చూస్తే కనుక రెడ్ క్యాండిల్ అయితే ప్రింట్ అవుతుంది. ఇంకా వీక్లీ క్లోజింగ్ అవ్వడానికి మనకి 6 days అయితే టైం ఉంది. 6 days 9 hours అయితే టైం ఉంది. దీని తర్వాత మనకి అసలు ఈ వీక్ ఎట్లా ప్రింట్ అయింది అని చెప్పైతే మనం చూడొచ్చు. సో ప్రీవియస్ బుల్ రన్ లో ఎప్పుడైతే హాల్వింగ్ తర్వాత ఎప్పుడైతే పంప్ వచ్చిందో, ఆ పంప్ తర్వాత మనం టువర్డ్స్ ఎప్పుడైతే హ్యూజ్ పంప్ని చూస్తూనే ఉన్నామో, దాని తర్వాత 252 days తర్వాత మనం ఒక 2 weeks కరెక్షన్ తీసుకోవడం అయితే జరిగింది బిట్ కాయిన్ లో. ఓకే, ఓన్లీ 252 days తర్వాత ఓన్లీ 2 days మాత్రమే కరెక్షన్ గైస్. పెద్ద కరెక్షన్ ఏం కాదు, చిన్న కరెక్షన్ చూపించి బిట్ కాయిన్ అన్నది నేను ఇంకా పెద్ద రీట్రేస్మెంట్ కి అయితే వెళ్తున్నాను అని చెప్పి మార్కెట్ అన్నది మళ్ళీ బుల్ సైడ్ మాత్రమే మార్కెట్ ని తీసుకెళ్లింది. ఎప్పుడైతే మార్కెట్ లో వచ్చిన వాళ్ళందరూ ఓవర్ హీట్ లో వస్తారో, ఓవర్ హీట్ లో వచ్చిన వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే, అరే బిట్ కాయిన్ క్రాష్ అయిపోతుంది అని చెప్పి ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు. వాళ్ళు ఎగ్జిట్ అయిపోగానే మళ్ళీ ఓవర్ హీట్ కి తీసుకెళ్లిపోతుంది మార్కెట్. మళ్ళీ ఓవర్ హీట్ కి వెళ్ళంగానే అరే మనం ఇంకా లేట్ చేసాము బిట్ కాయిన్ లో బై చేయడానికి అని చెప్పి ఇక్కడ బై చేస్తారు. దాని తర్వాత మళ్ళీ అప్వర్డ్స్ డౌన్వర్డ్స్ ఇంతే మార్కెట్ లో స్మాల్ టర్మ్ ఇన్వెస్టర్స్ ని ఆడుకుంటూ ఉంటుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు ఇంతలా భయపడరు. సో దీని ప్రకారంగా మనం చూస్తే కనుక ఒక 2 weeks కరెక్షన్ రావడానికి ప్రాబిలిటీ ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అని అంటే, నేను ప్రీవియస్ గా కూడా మీకు చెప్పాను గైస్, మనకి ఎప్పుడైనా కానీ డిసెంబర్ మంత్ అన్నది కొంచెం వాలటాలిటీ ఉండే మంత్. సో దాన్ని బట్టి మనం చూసుకుంటే కనుక సేమ్ యాజ్ వీఆర్ బ్యాక్ ఇన్ టు 2016 and 17 చార్ట్స్. సో ప్రెసెంట్ ఇప్పుడు కూడా మనం చార్ట్స్ అనేది 252 days లోనే పెట్టాను. మీకు చూస్తే కనుక 1-2 weeks ఓకే, 1-2 weeks ఇక్కడ కూడా సేమ్ 2 weeks డిసెంబర్ లో, లైక్ ఏదైతే 252 days తర్వాత అది ఏ మంత్ అన్నది పక్కన పెట్టండి. ఏ మంత్ అనేది పక్కన పెడితే మనకి జస్ట్ ఎగ్జాక్ట్ గా 252 days తర్వాత ఒక చిన్న రీట్రేస్మెంట్ అయితే మార్కెట్ లో రావడం జరిగింది. ఓకే, వస్తుంది, బానే ఉంది. ఈ రీట్రేస్మెంట్ ఎక్కడ దాకా వస్తుంది మనకి అంటే, మనం ఎక్కడ దాకా రీట్రేస్మెంట్ రావచ్చు, దీని తర్వాత మనం మళ్ళీ ఎప్పుడు మన పొజిషన్స్ ని టైట్ చేసుకోవాలి అని అంటే గనక, సో యూజువల్ గా మనం చూస్తే ఇక్కడ మనకి అప్రాక్సిమేట్లీ 34% అన్నది డంప్ కనిపించింది. ఓకే, మనం మళ్ళీ ఒకసారి 2021 లోకి వెళ్దాము. 2021 లో ఎంత పర్సెంట్ డంప్ అయితే కనిపించిందో చూద్దాము. అట్లా చూసుకుంటే గనక ఇక్కడ 30%, అంటే ఆన్ అండ్ యావరేజ్ గా మనకి ప్రెసెంట్ ఉన్న డిసెంబర్లో ఒక 30% అన్నది డంప్ కనిపించడానికి ప్రాబిలిటీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది అని డేటా చెప్తుంది. నేను చెప్తున్న మాట కాదు, ఇంకా క్లియర్గా మీకైతే డేటా చూపిస్తాను చూడండి. సో మనకి 30% అంటే అప్రాక్సిమేట్లీ 72,000 దాకా మనకి ప్రైస్ అయితే వస్తుంది గైస్. మనం 72,000 అంటే ఎక్కడికి వస్తున్నాము, ఎక్కడ మేజర్ అంటే కనుక యూజువల్గా మనకి ఏదైతే ఒక మంచి కన్సాలిడేషన్ జోన్ ఉందో, ఈ జోన్ బ్రేక్అవుట్ అన్నది 72,000 దగ్గర అయింది. సో
అప్రాక్సిమేట్లీ ఈ జోన్ ని మనం మళ్ళీ రీటెస్ట్ చేసుకొని వీఆర్ బ్యాక్ ఇంటూ మళ్ళీ 1,10,000 లేకపోతే 1,18,000 $1,20,000 అన్నది మూవ్ అవడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ డేటా చెప్తుంది ఇదే. 252 డేస్ తర్వాత జరిగిన సినారియో అయితే ఇదే. సో యూజువల్ గా మనకి ఇక్కడ ఒక రేంజింగ్ ఉంది. ఈ రేంజ్ కూడా ఎట్లాగైనా కానీ ఆబ్వియస్ గా ఎప్పుడైతే బిట్ కాయిన్ ఎక్కడెక్కడైతే రేంజెస్ చేస్తుందో ఆ రేంజ్ తర్వాత వచ్చే బ్రేక్అవుట్స్ ని మళ్ళీ ఆ రేంజ్ కన్సాలిడేషన్ చేసుకొని బిట్ కాయిన్ లో అన్నది మూవ్ అయితే జరుగుతుంది. సో అట్లాగే మనం ప్రెసెంట్ హైని చూసుకున్నా లేకపోతే ఇంకొంచెం హైకి వెళ్ళి వచ్చినా గానీ 30% అన్నది బిట్ కాయిన్ లో పెద్ద కరెక్షన్ అయితే కాదు గైస్. బిట్ కాయిన్ లో 30% అన్నది చాలా చిన్న మాట అనే చెప్పొచ్చు. ఎగ్జాక్ట్ గా మనకి ఏదైతే రేంజ్ ఉందో 70 to 800 లేకపోతే 70,000 to 70 to 800 దాకా ఇక్కడ దాకా అయితే మనకి 30% అన్నది డంప్ రావడానికి ఒక ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది గైస్. సో అట్లాగే మనం ఆల్ట్స్ లో ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ భయపడాలంటే ఒక మాట అయితే చెప్తాను. ఎవరెవరికైతే ఇప్పటిదాకా 100%, 200%, 300% అయితే ప్రాఫిట్స్ వచ్చాయో మీరందరూ అట్లీస్ట్ మీ క్యాపిటల్స్ అయినా ప్రాఫిట్స్ బుక్ చేసి వెయిట్ చేయండి నెక్స్ట్ రన్ కి కానీ. లేకపోతే ఇప్పుడు 30% అన్నది బిట్ కాయిన్ లో కరెక్షన్ వస్తే ఆబ్వియస్ గా ఆల్ట్స్ లో కూడా కరెక్షన్ వస్తుంది. దేంట్లో వస్తాయి ఆల్ట్స్ లో కరెక్షన్ అంటే ఇప్పటిదాకా ఏవైతే హ్యూజ్ గా పంప్ అయ్యాయో, ఎగ్జాంపుల్ డాజ్ గానీ, XRP గానీ, సుయి గానీ, ఓ మంత్రా డవ్ గానీ, వాట్ నాట్, సొలానా గానీ, ఏవేవైతే ఎక్స్పోనెన్షియల్ మూవ్స్ ఇచ్చాయో వీటిల్లో మాత్రమే డంప్స్ రావడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పటికీ ఇంకా పెరగనివి కొన్ని చాలా ఇంకా కన్సాలిడేషన్ జోన్స్ లోనే అక్కడక్కడే ఇంకా ప్లే అన్నది నడుస్తూ ఉంది. వాటిల్లో ఇప్పటికే ఆల్రెడీ అంతలా పడిపోయింది. పడి ఉన్న తర్వాత ఇంకెంత డంప్ వస్తుంది చెప్పండి. యూజువల్ గా ఇవి 30 to 100% కరెక్షన్, 90% to 80% కరెక్షన్ తీసుకుంటే అవి 5 to 10% మధ్యలో కరెక్షన్ తీసుకుంటుంది. కరెక్షన్ అన్నది దేంట్లో అయినా కానీ కామన్ గా థింగ్ అన్నది కరెక్షన్ జరుగుతూనే ఉంటుంది. అట్లాగే మనం ఒకసారి మళ్ళీ బిట్ కాయిన్ ని 4 hours చార్ట్ లో చూస్తే గనక 4 hours లో మనకి బిట్ కాయిన్ ఏం చెప్తుంది. సో బిట్ కాయిన్ అన్నది ఒక రైజింగ్ విడ్జ్ లో ఉంది. సో మీరు చూస్తే ప్రెసెంట్ మనకి బిట్ కాయిన్ రైజింగ్ విడ్జ్ లో ఉంది. రైజింగ్ విడ్జెస్ ఎప్పుడు ఏదైనా ఏం చేస్తాయంటే యూజువల్ గా రైజింగ్ విడ్జెస్ ఎప్పుడు డౌన్ ఫాల్ మూవ్మెంట్ ని తీసుకొని వస్తుంది. ఈ రైజింగ్ విడ్జ్ పర్ఫెక్ట్ గా మనం ఇక్కడ నుంచి డౌన్వర్డ్స్ ట్రెండ్ చెప్పాలి అని అంటే గనక మనకు అప్రాక్సిమేట్లీ ఈ 91,900 ఎక్కడైతే మనకి వాలటాలిటీ వచ్చినప్పుడు ఈ క్యాండిల్ అన్నది మళ్ళీ అప్వర్డ్స్ కి మూవ్ జరిగిందో ఎక్కడి నుంచి జరిగింది అని అంటే మనకి ఇక్కడ నుంచి జరిగింది. ఈ క్యాండిల్ పంపించింది ఆబ్వియస్ గా. ఓకే, మీరు పర్ఫెక్ట్ గా చూస్తే ఈ క్యాండిలే మనకి ఈ జోన్ అంటే ఈ లిక్విడిటీ ఇక్కడ ఏదైతే లిక్విడిటీ ఉందో ఈ లిక్విడిటీ అన్నది అప్ సైడ్ మూవ్ ని తీసుకొచ్చింది మార్కెట్ లోకి. ఎప్పుడైతే మనం ఈ జోన్ ని బ్రేక్ చేస్తామో అప్పుడు ప్రాపర్ గా చెప్పొచ్చు మనం మళ్ళీ ఒక చిన్న కరెక్షన్ మూమెంట్ లోకి అయితే మార్కెట్ లోకి వచ్చాము అని చెప్పి. అప్పటిదాకా ఇన్ కేస్ ఇది ఇట్లా బ్రేక్ చేసుకున్న చిన్న రీట్రేస్ చేసుకొని ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ఇంకొక రీట్రేస్మెంట్ తీసుకొని మార్కెట్ టువర్డ్స్ అప్వర్డ్స్ మూమెంటమే వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. 30% రావడం అయితే పక్కా గైస్. నిన్న వీడియోలో నేను క్లియర్ గా చెప్పాను ఏ మంత్స్ లో వస్తాయని చెప్పి. బట్ ఇప్పుడు డిసెంబర్ లో కూడా వచ్చే కరెక్షన్ ఛాన్సెస్ ఉన్నాయా అని అంటే ఒకసారి మనం ఇంకొక డేటా అయితే చూద్దాము. యూజువల్ గా మనం 2016 లో హాల్వింగ్ అయితే అయిపోయింది. 2060 తర్వాత 4 weeks 49. సో ఇవన్నీ యూజువల్ గా ఓకే కనిపిస్తుంది కదా 49, 50, 51, 52 ఇవి ఈ 4 weeks ఏవైతే ఉంటాయి ఇవి డిసెంబర్ కి సంబంధించిన వీక్స్. 2017 డిసెంబర్ లో మనం చూస్తే కనుక ఫస్ట్ హాల్వింగ్ అయిన ఫస్ట్ మంత్ లో చూస్తే ఇవి డిసెంబర్ మంత్స్ అన్నది. ఫస్ట్ వీక్ అన్నది గ్రీన్ లో ఉంది, సెకండ్ వీక్ గ్రీన్ లోనే ఉంది, థర్డ్ వీక్ అన్నది రెడ్ లో క్లోజ్ అయింది, ఫోర్త్ వీక్ కూడా ఆబ్వియస్ గా మూవ్మెంట్ లేదు బట్ లో వాల్టాల్ అంటే లైక్ ప్రైస్ లో ఎక్కువ ఫ్లక్చువేషన్ లేదు కానీ అప్వర్డ్స్ లేదు డౌన్వర్డ్స్ లేదు. 1.91% లో మాత్రమే క్లోజ్ అయింది. అంటే మనం మళ్ళీ 51 and 52 లో ఒక కరెక్షన్ చూడడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. సో ప్రెసెంట్ 50 నెక్స్ట్ హాల్వింగ్ తర్వాత వచ్చిన బుల్ రన్ ఏది అని అంటే మనకి ఇది. సో కనిపిస్తుంది కదా. సో ఈ బుల్ రన్ లో ఉన్నాము. 49th అన్నది గ్రీన్ లో వచ్చింది, మళ్ళీ 50 వీక్ అన్నది రెడ్ లో వచ్చింది, 51 మళ్ళీ గ్రీన్, 52 అన్నది రెడ్. సో అట్లా చూసుకుంటే ఇది కూడా మనం రెడ్ లో ఇన్ కేస్ ఈ వీక్ క్లోజ్ అయితే గనక నెక్స్ట్ 51th అన్నది మళ్ళీ అప్వర్డ్స్ మూవ్మెంట్, 52nd డిసెంబర్ లాస్ట్ వీక్ లో మళ్ళీ మనం డౌన్వర్డ్స్ మూవ్మెంట్ ఉండడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో మంత్లీ క్లోజింగ్స్ లో అవి కనిపిస్తాయా లేదా అని అయితే నేను 100% చెప్పలేను గైస్. బట్ సూన్ ఆర్ లేటర్ మనకి వీక్స్ ప్రకారంగా చూసుకుంటే సేమ్ యాజ్ బ్యాక్ ఇన్
ప్రీవియస్ బుల్ రన్స్ ఏవైతే హాల్వింగ్ సైకిల్ నడిచిందో ఆ సైకిల్స్ ప్రకారంగా చూసుకుంటే కనుక డిసెంబర్ లో ఒక వాలటాలిటీ తీసుకోవడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉందని అయితే మార్కెట్ చెప్పడం జరుగుతుంది. అట్లాగే మనం ఫండింగ్ రేట్ ని చూస్తే కనుక మనకి ఫండింగ్ రేట్ అనేది December 5th మనకి ఒక రీసెట్ అయితే కనిపించింది. మళ్ళీ దాని తర్వాత ఇప్పటిదాకా ఫండింగ్ రేటు ఇంకా రీసెట్ అయితే అవ్వలేదు. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడన్నా ఫండింగ్ రేట్ రీసెట్ అయితే కనుక ఇంకొక ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది బిట్ కాయిన్ అప్వర్డ్ హయ్యర్ హైస్ కి టచ్ చేయడానికి. మీరు ఇక్కడ అట్లానే చూస్తే ఎక్కడ ఫండింగ్ రేట్ ఇప్పటిదాకా నెగిటివ్ లోకి అయితే చేంజ్ అవ్వలేదు. నెగిటివ్ కి ఫండింగ్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో బిట్ కాయిన్ లోకి మనీ వస్తుంది, అట్లాగే బిట్ కాయిన్ లో అప్వర్డ్స్ మొమెంటం ఉంటుంది. యాజ్ పర్ డేటా కానీ ఏదైనా కానీ ఎప్పుడైతే ఫండింగ్ రేట్ నెగిటివ్ అవుతుందో అప్పుడు మాత్రమే బిట్ కాయిన్ లో అప్వర్డ్స్ మొమెంటం ఉంటుంది. ఫండింగ్ రేట్ పాజిటివ్ ఉన్నంతసేపు కన్సాలిడేషన్ అయినా అవుతుంది, లేకపోతే మళ్ళీ ఒక బిట్ కాయిన్ లో ఫియర్ అయితే తీసుకొని వస్తుంది. నెక్స్ట్ మనం లాస్ట్ గా చూడాల్సింది డామినెన్స్ గైస్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నాను అని అంటే డామినెన్స్ గురించి. డామినెన్స్ ఇప్పటిదాకా ఏం చేసింది అని అంటే మనకి ఆబ్వియస్ గా ఏదైతే ఒక మనం రైజింగ్ విడ్జ్ అంటాం కదా, సేమ్ బిట్ కాయిన్ లో సేమ్ ఇదే 4 hours లో ఛానల్ వస్తుంది. ఈ రైజింగ్ విడ్జెస్ ఎప్పుడు బ్రేక్అవుట్ అనేది డౌన్వర్డ్స్ మూమెంటం ఇస్తుంది, ప్రాపర్ గా డౌన్వర్డ్స్ మూమెంటం అయితే ఇచ్చింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం చూసుకుంటే కనుక ఒక అప్వర్డ్స్ కి మూమెంట్ కి ఛానల్ అయితే కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అని అంటే మనకి అప్వర్డ్స్ మూమెంటం ఒక్కసారి డామినెన్స్ ని క్లియర్ గా మనం అబ్జర్వ్ చేస్తే మనం ఏదైతే ఇక్కడ లిక్విడిటీ ఉంది చూసారా, ఈ లిక్విడిటీ కన్నా దీనికన్నా పైనే డామినెన్స్ అన్నది క్లోజ్ అయింది. సో ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే డామినెన్స్ లో ఇక్కడ ఏదైతే లిక్విడిటీ ఉందో దీన్ని బ్రేక్ చేసుకొని దీనికన్నా కింద కన్సాలిడేట్ అయింది. సో ఇది ఒక ప్రాబబిలిటీ ఛాన్స్ చూపిస్తుంది టువర్డ్స్ మళ్ళీ మనం ఫర్దర్ గా ఇంకా కొన్ని డౌన్వర్డ్స్ మూమెంటం చూడడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది అని చెప్పి. సో ఎగ్జాంపుల్ కింద చెప్పాలంటే ఇది ఒక మంచి సపోర్ట్ అనుకోండి. సో మంచి సపోర్ట్ బ్రేక్ చేసుకొని రీటెస్ట్ కూడా చేసుకొని బ్రేక్ అయింది. సో ఇక్కడ ఏదైతే ఈ సపోర్ట్ ఉందో ఈ సపోర్ట్ అన్నది డామినెన్స్ కి ఇప్పుడు సపోర్ట్ ఇస్తుంది. సో ఇక్కడ నుంచి మనం డామినెన్స్ ని చూస్తే ఎక్కడ దాకా మళ్ళీ అప్వర్డ్స్ మూమెంటం ఉండడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది అని అంటే. సో ఇది గైస్ దీంట్లో మనం 0.5 జోన్ ని చూసినా గానీ ఈ ట్రెండ్ లైన్ అయితే రీటెస్ట్ చేయడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది. ఇన్ కేస్ మనం అలాగే ఈ జోన్ ని బ్రేక్ చేసుకొని కిందకు వచ్చేసింది కదా, లేదు అంటే కనుక టువర్డ్స్ మళ్ళీ ఈ జోన్ కి ఇక్కడ దాకా రీటెస్ట్ తీసుకొని మళ్ళీ మళ్ళీ మనకి బ్యాక్ టు బ్లీడింగ్ అన్నది స్టార్ట్ అయిపోతుంది. సో యూజువల్ గా మనం ప్రాపర్ గా ఇప్పటిదాకా డామినెన్స్ లో అయితే ఒక కరెక్షన్ అయితే చూసాము. ఇక్కడ నుంచి ఒక చిన్న రీట్రేస్మెంట్ అయితే వెళ్తుంది. అది ఎక్కడ దాకా ఈ జోన్ దాకా అయినా అయి ఉండొచ్చు, లేకపోతే బిట్ కాయిన్ లో నేను చెప్పినట్టు 30% కరెక్షన్ వస్తే కనుక ఈ ట్రెండ్ లైన్ ని కూడా రీటెస్ట్ చేసేసుకుంటుంది. ఈ ట్రెండ్ లైన్ ని రీటెస్ట్ చేసుకుంది అంటే ప్రాపర్ గా ఇంక ఇప్పటి నుంచి బ్రేక్అవుట్ రావడానికి 100% ప్రాబబిలిటీ ఛాన్స్ తో చెప్పొచ్చు. సో ఏవైతే ఈ 3 జోన్స్ ఉన్నాయో ఈ 3 జోన్స్ బ్రేక్ అయ్యాయి అని అంటే మనకి హెవీ ఫాలింగ్ అన్నది డామినెన్స్ లో రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. నన్ను అందరూ అడిగిన ఒకటే క్వశ్చన్ ఏంటి అని అంటే కమింగ్ ప్రీవియస్ గా 2 days నుంచి మనకి బిట్ కాయిన్ లో మూవ్మెంట్ లేదు, బట్ అట్లాగే ఆల్ట్స్ లో కూడా బ్లీడింగ్ అయితే కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అని అంటే ద వన్ అండ్ ఓన్లీ రీజన్ మనకి డామినెన్స్ అన్నది రేజ్ అవుతుంది కమింగ్ 2 days. మీరు అడిగిన 2 days. సో ఇది ఇక్కడ చూసుకున్నా కానీ December 7th, 8th and 9th 3 days అన్నది ప్రాపర్ గా మనకి డామినెన్స్ అప్వర్డ్స్ మూమెంటం కి వెళ్తుంది. టువర్డ్స్ ఇక్కడ నుంచి మనం ఇక్కడ దాకా అయినా కానీ ఇట్లా అయినా రిజెక్ట్ చేసుకోవచ్చు. లేదు అని అంటే టువర్డ్స్ 0.5 జోన్ ఇక్కడ చూపిస్తుంది, లేకపోతే గోల్డెన్ పాకెట్ జోన్ చూసుకుంటే కనుక 60% దాకా తీసుకొని అయితే మనం మళ్ళీ డౌన్వర్డ్స్ మూమెంటం లో మళ్ళీ ఫర్దర్ గా డామినెన్స్ లో చూడడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ జోన్ అన్నది ప్రాపర్ గా అందరూ చాలా బాగా గుర్తుంచుకోవాల్సిన జోన్ ఇది. ఇన్ కేస్ ఇది మార్చ్ లోపు ఇక్కడ దాకా వస్తే గనక సో చూసుకోండి, ఇక్కడ నుంచి ఒక మంచి ప్రాబబిలిటీ అప్వర్డ్స్ మూమెంటం రావడానికి డామినెన్స్ లో 100% ఉంటుంది. ఎందుకంటే అది 7 years నుంచి ఇస్తున్న డామినెన్స్ కి సపోర్ట్. 7 years నుంచి ఉన్న సపోర్ట్ ని ఒక్కసారిగా ఒక్క వీక్ లో ఒక్క క్యాండిల్ లో బ్రేక్ చేయడం అంటే అది అసాధ్యం గైస్. ఇన్ కేస్ చిన్నగా ఇట్లా ఇక్కడే కన్సాలిడేట్ అవ్వాలి, లేకపోతే ఇక్కడ ఉన్న బయర్స్ దీన్ని డామినెన్స్ ఇక్కడ దాకా పుష్ చేసి మళ్ళీ మనకి డౌన్వర్డ్స్ అయితే మార్కెట్ లోకి తీసుకొస్తారు. సో ప్రాపర్ అప్డేట్స్ ఇవే గైస్ బిట్ కాయిన్ గురించి, అట్లాగే డామినెన్స్ గురించి, అట్లాగే మార్కెట్ లో జరగబోతున్న విషయాల గురించి. సో ప్రెసెంట్ నేను చెప్పదలుచుకుంది ఒకటే, బిట్ కాయిన్ లో రీట్రేస్మెంట్ రావడానికి కానీ ఒక కరెక్షన్ తీసుకోవడానికి కానీ ఛాన్స్ అండ్ ప్రాబబిలిటీస్ అయితే నాకు అయితే కనిపిస్తున్నాయి ప్రెసెంట్ యాజ్ పర్ డేటా. అండ్ అట్లాగే ఇంకొక థింగ్ ఏంటి అని అంటే ఎప్పుడెప్పుడైతే ప్రైస్ నెగిటివ్ అవుతూ ఉంటుందో మనకి మనీ అన్నది ఫ్లో వస్తూనే ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి చార్ట్ చూస్తే మీరు చూసుకుంటే డిసెంబర్ లో వచ్చిన ఈటీఎఫ్స్ ఇన్ఫ్లో అన్నది హ్యూజ్ ఉంది గైస్. డిసెంబర్ మనకి ఇప్పటిదాకా ఉన్న డేటా ప్రకారంగా అయితే 6th 376 డేటా ఇన్ఫ్లో వచ్చింది, అట్లాగే 5th 766 అండ్ వాట్ నాట్ ఎవ్రీ డే అన్నది ఒక 500 అండ్ 300 400 ఎబోనే మనకి ఈటీఎఫ్స్ లో ఇన్ఫ్లో అన్నది కనిపించింది. 300 400
బిట్ కాయిన్స్ ని పర్చేజ్ చేస్తున్నారు. మైకెల్ సెల్లర్ అండ్ బ్లాక్ రాక్ కంటిన్యూస్ గా బిట్ కాయిన్ అయితే పర్చేజ్ చేస్తూనే ఉన్నారు. ఇన్ కేస్ మనం ఇక్కడ నుంచి ఒక నెగటివిటీ మార్కెట్ లోకి చూపించి అప్వర్డ్స్ మొమెంటం కి వెళ్ళడానికి కూడా ప్రాబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. మార్కెట్ ఎటు సైడ్ వెళ్ళినా గానీ మనమైతే కొంచెం ప్రాఫిట్స్ అయితే బుక్ చేసి ఉంటే కనుక ఇన్ కేస్ డౌన్వర్డ్స్ మొమెంటం వస్తే డిప్ ని బై చేయడానికి ఒక మంచి ప్రాబిలిటీ ఛాన్స్ ఉంటుంది. 30% బిట్ కాయిన్ లో మనకి డౌన్వర్డ్స్ మొమెంటం వచ్చింది అని అంటే ఆల్ట్స్ లో ఎంత లేదన్నా కానీ 40-50% అయితే కరెక్షన్ తీసుకునే ప్రాబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఏవైతే ఇప్పటిదాకా పెరగలేని ఆల్ట్స్ గురించి అయితే మీరు ఎక్కువ భయపడకండి. 5-10% నార్మల్ గా కరెక్షన్ అయితే తీసుకుంటుంది, దీనికన్నా ఎక్కువ అయితే తీసుకోదు. వాటికి కూడా ఒక మంచి సపోర్ట్ జోన్స్ అండ్ బయింగ్ జోన్స్ లోకి వస్తాయి. కుదిరితే బయింగ్ చేసుకోండి, DCA ప్రాపర్ గా చేసుకుంటూనే ఉండండి. ఇట్లాంటి రెగ్యులర్ అప్డేట్స్ అండ్ బిట్ కాయిన్ కంటెంట్ కోసం తప్పకుండా నన్ను అయితే ఫాలో చేయండి గైస్. అట్లాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి. మీ వ్యూస్ ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. హోప్ యూ గైస్ లైక్ మీ వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.